భానుడి బగబగలకు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది మరణించారు. ఉదయం నుంచే ఎండలు టారెత్తిస్తుంటాయి. ఇక తీవ్ర వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూగజీవాలు సైతం ఎండకు తాళలేక నీడ కోసం చెట్ల కిందకు చేరాయి. రోహిణీ కార్త రాకముందే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. తార్ ఎడారి నుంచి వేడి గాలులు వాయువ్య మధ్య భారతం మీదుగా కోస్తాంధ్ర రాయలసీమ వరకు వీస్తున్నాయి. రుతుపవన ముందస్తు వర్షాలు తగ్గడం, ఉత్తరాదిలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం లేకపోవడంతో ఎడారి గాలుల్లో తేమ శాతం గణనీయంగా తగ్గింది. దీంతో తీవ్రమైన వడగాల్పులకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం, ఆకాశం నిర్మలంగా ఉండడంతో భరించలేని ఎండ కాసింది. భానుడి బగబగలకు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది మరణించారు. ఉదయం నుంచే ఎండలు టారెత్తిస్తుంటాయి. ఇక తీవ్ర వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూగజీవాలు సైతం ఎండకు తాళలేక నీడ కోసం చెట్ల కిందకు చేరాయి. రోహిణీ కార్త రాకముందే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. తార్ ఎడారి నుంచి వేడి గాలులు వాయువ్య మధ్య భారతం మీదుగా కోస్తాంధ్ర రాయలసీమ వరకు వీస్తున్నాయి. రుతుపవన ముందస్తు వర్షాలు తగ్గడం, ఉత్తరాదిలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం లేకపోవడంతో ఎడారి గాలుల్లో తేమ శాతం గణనీయంగా తగ్గింది. దీంతో తీవ్రమైన వడగాల్పులకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం, ఆకాశం నిర్మలంగా ఉండడంతో భరించలేని ఎండ కాసింది.